ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం. మీరెప్పుడైనా గమనించారా, ఒక గుడిలోని రాతి విగ్రహానికి ప్రాణం ఎలా వస్తుంది? కేవలం శిల్పి ఉలి దెబ్బల వల్ల కాదు, ఒక అర్చకుడు పవిత్రమైన మనస్సుతో ప్రాణప్రతిష్ఠ మంత్రాలు చదివినప్పుడు ఆ రాతికి దైవత్వం వస్తుంది. అదేవిధంగా ఒక తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన నెత్తుటి ముద్దకు ఒక అద్భుతమైన భవిష్యత్తును, అఖండమైన తేజస్సును ఇచ్చే మంత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఏ వేటాలలోనూ లేవు, ఏ పురాణాల పుస్తకాల్లోనూ దాగిలేవు. ఆ మంత్రాలు ఒక తల్లి నాలుకమీద ఉన్నాయి. కాని ఈ రోజుల్లో తల్లులు ఏమి చేస్తున్నారు? తెలియక, కోపంలో, విసుగులో తమ పిల్లల పట్ల ఎలాంటి మాటలు వాడుతున్నారు? మీ నోటి నుండి వచ్చే ఒక్క పదం మీ బిడ్డ భవిష్యత్తును సామ్రాజ్యంగా మార్చగలదు, లేదా బూడిద కుప్పగా మార్చగలదు అని మీకు తెలుసా? తథాస్తు దేవతలు ఎప్పుడూ మీ చుట్టూనే ఉండి, మీరు మీ బిడ్డము ఉద్దేశించి అనే ప్రతి మాటకు తథాస్తు, అలాగే జరుగుగాక అంటారని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈరోజు నేను చెప్పబోయే ఈ సత్యాలు ఏ గుడిలోనూ మీకు ఎవరూ చెప్పరు. ఒక తల్లి నోటి నుండి ఏ పదాలు వస్తే పిల్లలు వృద్ధిలోకి వెళ్తారు, ఏ పదాలు వస్తే వారు పాతాళానికి పడిపోతారు. ఇది ఒక అర్చకుడిగా, ఎన్నో కుటుంబాల కష్టాలను దగ్గరుండి చూసిన ఒక తండ్రిగా మీతో పంచుకుంటున్నాను. ఈ వీడియో కేవలం ఒక వీడియో కాదు, మీ పిల్లల భవిష్యత్తుకు ఒక రక్షాకవచం. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. మీ పిల్లల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే, వాళ్లు రేపు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఈ వీడియోని ఇప్పుడే లైక్ చెయ్యండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ ఈ ధర్మబద్ధమైన జ్ఞానాన్ని లక్షలాదిమంది తల్లులకు చేరుస్తుంది. మీరు చేసే ఒక షేర్ కోపంలో తన బిడ్డను తిడుతున్న ఒక తల్లిని ఆపి ఆ బిడ్డ భవిష్యత్తును కాపాడుతుంది. ఇలాంటి సనాతన ధర్మ రహస్యాలను, జీవన సత్యాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నాకోసం కాదు, మన ధర్మాన్ని, మన భావితరాలను కాపాడుకోవడం కోసం. ఇది మీరు చెయ్యాల్సిన ధర్మం. మన సనాతన ధర్మంలో వాక్ అనే మాటకు సాక్షాత్తూ వాగ్దేవి, ఆ సరస్వతీదేవి స్వరూపంగా భావిస్తారు. అందులోనూ మాతృమూర్తి నోటి నుండి వచ్చే మాటకు ఉన్న బలం బ్రహ్మాస్త్రానికి కూడా ఉండదు. సైకాలజీ ఈరోజు ఏమని చెబుతోంది? ద వర్డ్స్ అ మదర్ స్పీక్ బికమ్ ద ఇన్నర్ వాయిస్ ఆఫ్ ద చైల్డ్ అని. అంటే ఒక తల్లి తన బిడ్డతో ఏ మాటలైతే మాట్లాడుతుందో అవే మాటలు రేపు ఆ బిడ్డకు తన గురించి తాను అనుకునే అంతర్గత గొంతుకగా మారతాయని. వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఈ విషయాన్ని పురాణాలలో నిక్షిప్తం చేశారు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను వినండి. మార్కండేయ పురాణంలో ఒక అద్భుతమైన ఘట్టముంది. మహారాణి మదలాస తన పిల్లలకు జోలపాట పాడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో తల్లులు పిల్లలకు అన్నం తినిపించాలన్నా, నిద్రపుచ్చాలన్నా చేతిలో ఒక ఫోనిచ్చి పనికిరాని వీడియోలు చూపిస్తున్నారు. కాని మదలాస అలా చెయ్యలేదు. ఊయాల ఊపుతూ ఆమె ఏమంది తెలుసా? శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయా పరివర్జితోసి. అంటే, నాయనా, నువ్వు చాలా పవిత్రమైనవాడివి, నువ్వు జ్ఞానివి, నీకు ఏ మచ్చా లేదు, ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నతుడివి అని. ఈ మాటలు ఆ పసిబిడ్డల ఉపచేతన మనస్సులో లోతుగా నాటుకుపోయాయి. ఫలితం, ఆమె నలుగురు కొడుకులు గొప్ప జ్ఞానులు, అఖండమైన తేజస్సుగల చక్రవర్తులయ్యారు. అది తల్లి మాటకున్న శక్తి. కాని దురదృష్టవశాత్తు ఈరోజు ఉరుకులు పరుగుల జీవితంలో తల్లిదండ్రులు ఎంత ఒత్తిడిలో ఉంటున్నారంటే ఆ కోపాన్ని పసిపిల్లలమీద చూపిస్తున్నారు. నీకు అసలు బుద్ధిలేదురా, నిన్ను కన్నందుకు నాకు బాగా శాస్తి జరిగింది, నీ బతుకు చెడా, వాడిని చూసి నేర్చుకో, నువ్వు ఎందుకూ పనికిరావు, నీకు ఎప్పుడూ దరిద్రమే, నా ప్రాణాలు తీస్తున్నావురా నువ్వు అని. దయచేసి ఒక్క నిమిషం ఆలోచించండి తల్లి. మీరు కోపంలో, ఫ్రస్ట్రేషన్లో అనే ఈ మాటలు ఆకాశంలో ఉన్న తథాస్తు దేవతలు వింటే ఏమవుతుంది? అదే జరుగుతుంది. ఒక చిన్నారి మెదడు ఒక ఖాళీ పలకలాంటిది. మీరు పనికిరావు అని 10 సార్లు అంటే ఆ బిడ్డ, ఓహో, నేను దేనికీ పనికిరాను కాబోలు, నా తల్లి దేవుడికి సమానం
ఆమె అంటోంది అంటే అది నిజమే అని ఫిక్స్ అయిపోతాడు. వాడిలో ఉన్న అద్భుతమైన టాలెంట్ కూడా అక్కడే చచ్చిపోతుంది. మీరు శారీరకంగా కొట్టే దెబ్బ 2 రోజుల్లో మానిపోతుంది, కాని మాటతో కొట్టే దెబ్బ వాడి జీవితాంతం ఒక క్యాన్సర్లాగా వాడి ఆత్మవిశ్వాసాన్ని తినేస్తుంది. మహాభారతంలో గాంధారికి 100 మంది కౌరవులు పుడితే కుంతీదేవికి కేవలం 5 పాండవులు పుట్టారు. కౌరవులకు సర్వ సంపదలూ ఉన్నాయి, కాని తల్లి గాంధారి కళ్లకు గంతలు కట్టుకుని వాళ్లను సరిగ్గా గమనించలేకపోయింది, సరైన మాటలతో మార్గనిర్దేశం చెయ్యలేకపోయింది. కాని కుంతీదేవి అడవుల్లో కష్టాలు పడుతూ కూడా తన పిల్లలకు ధర్మం, శౌర్యం గురించిన మాటలే చెప్పింది. మీరు ధర్మాన్ని రక్షించేవారు నాయనా అని పదే పదే చెప్పింది. చివరికి గెలిచింది ఎవరు? కుంతీదేవి మాటల వెలుగులో పెరిగిన పాండవులే కదా. మరి పిల్లలు వృద్ధిలోకి వెళ్లాలంటే, ప్రయోజకులు కావాలంటే, వాళ్లు చదువులో, జీవితంలో అగ్రస్థానంలో నిలబడాలంటే ఒక తల్లి నోటినుండి నిత్యం రావలసిన ఆ 5 అద్భుతమైన మాటలు ఏమిటి? ఆ 5 మంత్రాలు ఏమిటి? శ్రద్ధగా వినండి. ఇవి మీ పిల్లల జీవితాలను శాశ్వతంగా మార్చేస్తాయి. మొదటి పదం శ్రీరామరక్ష లేదా దేవుని దయ నీకు ఎప్పుడూ ఉంటుంది. ద వర్డ్ ఆఫ్ అల్టిమేట్ ప్రొటెక్షన్. ఉదయం పిల్లలు బడికి వెళ్లేటప్పుడు చాలామంది తల్లులు జాగ్రత్త, దెబ్బలు తగిలించుకోకు, పడిపోతావు అని నెగటివ్గా చెబుతారు. అలా చెప్పకండి. దానికి బదులు వాళ్ల తలమీద చెయ్యి పెట్టి కళ్లల్లోకి చూసి నీకు శ్రీరామరక్ష కన్నా దేవుడు నిన్ను ఎప్పుడూ కాపాడతాడు అని చిరునవ్వుతో చెప్పండి. సైకలాజికల్గా ఇది బిడ్డకు ఎంత భద్రతాభావాన్ని ఇస్తుందో తెలుసా? నా వెనుక ఒక అదృశ్యశక్తి ఉంది అనే ధైర్యం వాళ్లను రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. భయం అనేది వాళ్ల దరిదాపుల్లోకి రాదు. రెండవ పదం నువ్వు ఖచ్చితంగా సాధించగలవు నాన్నా, తల్లి. ద వర్డ్ ఆఫ్ ఎంపవర్మెంట్. పిల్లలు ఎప్పుడైనా మార్కులు తక్కువ వచ్చినప్పుడో, ఆటల్లో ఓడిపోయినప్పుడో ఏడుస్తూ వస్తారు. అప్పుడు వాళ్లను నీకు చదువు అబ్బదులే అనకండి. వాళ్లను గుండెలకు హత్తుకొని, పరవాలేదు కన్నా, నాకు నీమీద నమ్మకముంది, నువ్వు ఇది కాకపోతే ఇంకోటి అద్భుతంగా సాధించగలవు, యు ఆర్ ద బెస్ట్ అని చెప్పండి. ప్రపంచమంతా వాళ్లను వేలెత్తి చూపించినా కన్న తల్లి నాకు నీమీద నమ్మకం ఉంది అని ఒక్క మాట చెబితే చాలు, వాళ్లు ఆకాశాన్ని కూడా జయించగలరు. శివాజీ మహారాజుకు ఆయన తల్లి జీజియాబాయి ఎప్పుడూ నువ్వు హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి పుట్టిన సింహానివిరా అని చెప్పేది. ఆ ఒక్క మాటే ఒక సాధారణ బాలుణ్ణి ఛత్రపతి శివాజీగా మార్చింది. మీ పిల్లల్లో కూడా ఒక శివాజీ ఉన్నాడు. వాడిని నిద్రలేపాల్సింది మీ మాటలే. మూడవ పదం నిన్ను కనడం నా అదృష్టం. ద వర్డ్ ఆఫ్ అన్కండిషనల్ లవ్. ఎప్పుడైనా ఊరికే కూర్చున్నప్పుడు మీ బిడ్డను దగ్గరకు తీసుకొని ఈ మాట చెప్పండి. నువ్వు నా కడుపున పుట్టడం నా అదృష్టం, నీ రాకతో మా జీవితం వెలిగిపోయింది అని. ఈ మాట విన్నప్పుడు బిడ్డ పొందే మానసిక ఆనందాన్ని ఏ డాక్టరు, ఏ మందూ ఇవ్వలేరు. డిప్రెషన్, ఒత్తిడి, సూసైడ్ థాట్స్ లాంటివి మీ పిల్లల దరిదాపుల్లోకి కూడా రావు. ఎందుకంటే వాళ్ల ఉనికికి ఈ ప్రపంచంలో అత్యంత విలువ ఉందని వాళ్లు బలంగా నమ్ముతారు. నాల్గవ పదం నువ్వు మంచి మనస్సున్నవాడివి, దానివి. ద వర్డ్ ఆఫ్ క్యారెక్టర్. ఎప్పుడూ పిల్లల ర్యాంకుల గురించి, మార్కుల గురించే మాట్లాడకండి. వాళ్లు ఎవరికైనా సహాయం చేసినప్పుడో లేదా జాలిపడినప్పుడో చూశారా, నా బిడ్డ ఎంత మంచి మనస్సున్నవాడో అని నలుగురిలో మెచ్చుకోండి. ఇలా తరచుగా చెప్పడం వల్ల పిల్లలు తమను తాము ఒక గొప్ప క్యారెక్టర్ ఉన్న వ్యక్తులుగా ఊహించుకుంటారు. చెడు పనులు, వ్యసనాల వైపు వెళ్లడానికి వాళ్ల అంతరాత్మ అంగీకరించదు. నా తల్లి నేను మంచివాడిని అని నమ్ముతోంది, ఆమె నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యకూడదు అనే ఒక కవచం వాళ్ల చుట్టూ ఏర్పడుతుంది. ఐదవ పదం క్షమించు కన్నా. ద వర్డ్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ హీలింగ్. తల్లిదండ్రులు దేవుళ్లే కావచ్చు, కాని వాళ్లు కూడా మనుషులే. కోపంలో ఒక్కోసారి పిల్లలను అకారణంగా తిట్టేస్తాం, లేదా వాళ్ల మాట పూర్తిగా వినకుండా దండిస్తాం. మీ తప్పు ఉంది అని తెలిసినప్పుడు మీ ఈగోని పక్కనపెట్టి, సాలీ కన్నా, నాకు ఆఫీసు టెన్షన్లో, ఇంట్లో పని ఒత్తిడిలో కోపం వచ్చేసింది, నిన్ను ఏడిపించడానికి నన్ను క్షమించు అని కళ్లనీళ్లతో చెప్పి చూడండి. బిడ్డ మీ కాళ్లమీద పడిపోతాడు. వాడి దృష్టిలో మీరు ఇంకా ఎత్తుకు ఎదుగుతారు. తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగాలనే గొప్ప సంస్కారాన్ని మీరు వాళ్లకు ప్రాక్టికల్గా నేర్పించినవారవుతారు. ఈ 5 మాటలు
కేవలం మాటలు కావు, అవి ఒక తల్లి తన బిడ్డ మెదడులోకి నాటే అమృతపు బిందవులు. నేను మీకు ఇంకొక గొప్ప సైకలాజికల్ మరియు ఆధ్యాత్మిక రహస్యం చెబుతాను వినండి. ప్రతిరోజూ రాత్రి బిడ్డ నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అంటే సగం నిద్రలో సగం మెలకువలో ఉన్నప్పుడు వాళ్ల మెదడు ఒక స్పంజిలాగా పనిచేస్తుంది. ఆ సమయంలో మీరు వాళ్ల పక్కన పడుకుని వాళ్ల తల నిమురుతూ, నువ్వు చాలా అద్భుతమైనవాడివి, రేపు ఉదయం చాలా ఫ్రెష్గా లేస్తావు, నువ్వు చాలా తెలివైనవాడివి, భగవంతుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అని గుసగుసగా చెప్పండి. ఇలా వరుసగా 21 రోజులు చేసి చూడండి. అల్లరి చేసే పిల్లలు శాంతంగా మారతారు, చదువులో వెనుకబడిన పిల్లలు ఆశ్చర్యకరంగా ఏకాగ్రతను పెంచుకుంటారు. ఇది సైన్స్ ధృవీకరించిన సత్యం, మన పురాణాలు ఎప్పుడో ఆచరించిన ధర్మం. ఓ మాతృమూర్తి, నీకు వందనం. నువ్వు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇల్లు కోసం, పిల్లల కోసం పడే కష్టం ఆ భగవంతుడికీ తెలుసు. నీ కడుపు మార్చుకుని పిల్లలకు పెడతావు, నీ పాత చీరనే మళ్ళీ మళ్ళీ కట్టుకుని పిల్లలకు కొత్త బట్టలు కొంటావు. నీ ప్రేమలో ఎలాంటి స్వార్థమూ లేదు, కాని కేవలం నీ కోపాన్ని, నీ నోటి నుండి వచ్చే మాటను కొంచెం అదుపు చేసుకో తల్లీ. పిల్లలు మనం చెప్పినట్లు వినరు, మనం చేసేదే చేస్తారు, మనం మాట్లాడేదే నేర్చుకుంటారు. రేపు వాళ్లు పెద్దయ్యాక ఒక ఐఏఎస్ ఆఫీసరైనా, ఒక పెద్ద డాక్టరైనా, లేదా ఒక మంచి కుటుంబస్థుడిగా స్థిరపడినా వాళ్లు వెనుదిరిగి చూసుకుంటే వాళ్లకు గుర్తురావాల్సింది నువ్వు కోపంతో అరిచిన ముఖం కాదు, నా తల్లి నన్ను నమ్మింది, నా తల్లి నాకోసం అండగా నిలబడింది, ఆమె చెప్పిన ఆ ఒక్క మాటే నన్ను ఇక్కడిదాకా తెచ్చింది అని వాళ్లు గర్వంగా చెప్పుకోవాలి. గుడిలో ఉన్న దేవుడికి మనం చేసే పూజల కన్నా ఇంట్లో ఉన్న పసిబిడ్డల మనసుకి మనం వేసే పూల బాట చాలా ముఖ్యం. పిల్లలను తిట్టే హక్కు తల్లికి ఉంటుంది, కాని వారి భవిష్యత్తును శపించే హక్కు ఎవ్వరికీ లేదు. ఈ రోజు నుండి మీ ఇల్లు ఒక దేవాలయం కావాలి, మీ గొంతు ఆ గుడిలో వినిపించే ప్రశాంతమైన మంత్రం కావాలి. అప్పుడే మీ పిల్లలు సాక్షాత్తూ ఆ దేవతల ప్రతిరూపాలుగా ఎదుగుతారు. నా ఈ మాటలు ఒక గుడిలోని పూజారి మాటలుగా కాదు, మీ కుటుంబ శ్రేయస్సు కోరుకునే మీ పెద్దన్నయ్య మాటలుగా స్వీకరించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికీ నా మనవి, నా మాటలు మీ గుండెల్ను తాకినట్లయితే మీకు నిజమే కదా, రేపటి నుండి నేను నా పిల్లలతో మాట్లాడే విధానం మారుస్తాను అని ఒక్క క్షణం అనిపించినా సరే, దయచేసి వీడియోని చూసి వదిలేయకండి. క్రింద కామెంట్స్లోకెళ్ళి మీ పిల్లల పేరు తలచుకుంటూ శ్రీరామరక్ష లేదా ఓం నమఃశివాయ అని కామెంట్ చెయ్యండి. ఆ కామెంట్ మీ పిల్లల భవిష్యత్తుకు మీరిచ్చే ఒక అక్షర దీవెన. అలాగే ఈ వీడియోని ప్రతి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మీకు తెలిసిన ప్రతి తల్లికి, చెల్లికి, అక్కకి, బంధువులకి షేర్ చేయండి. ఎందుకంటే మీ షేర్ వల్ల ఒక్క తల్లి తన మాట తీరు మార్చుకుని తన బిడ్డను ప్రేమగా దగ్గరకు తీసుకున్నా ఆ పుణ్యం మీకే దక్కుతుంది. ఒక బిడ్డ భవిష్యత్తును కాపాడినవాళ్లవుతారు. మీరు ఖచ్చితంగా ఈ పనిచేస్తారని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరిన్ని ధర్మబద్ధమైన, జీవితాలను మార్చే విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే నేను ఎప్పుడు గుడి తలుపులు తీసినా, వీడియో పెట్టినా ఆ ప్రసాదం అంటే జ్ఞానం ముందుగా మీకు చేరుతుంది. మీ పిల్లలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, గొప్ప కీర్తిప్రతిష్టలతో వర్ధిల్లాలని ఆ పరమశివుణ్ణి మనసారా ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.